హాయ్, వెల్కమ్ టు శ్రీనివాస్ హరివిల్లి ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మామిడికాయ చట్నీ చేస్తున్నానండి. మామిడికాయ చట్నీ సీజన్ వచ్చేసింది కదా. నా స్టైల్లో నేను మామిడికాయ చట్నీ చేస్తున్నాను. సో నేను ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక 10 కాయలు మామిడికాయ తొక్కు పెడుతున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. 1/2 కప్పు దాకా మెంతులు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. 1 కప్పు జీలకర్ర సేమ్ అండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. వన్ టేబుల్ స్పూన్ ఆవాలండి, లైట్గా అంతేనండి, ఎక్కువసేపు అవసరం లేదు. కొంచెం సేపు ఉంచేసి దాన్ని కూడా తీసుకొని దీన్ని ఇప్పుడు పొడిగొట్టి పెట్టుకోండి. ఒక 10 కాయలు పెడుతున్నానండి. ఇట్లా బయటికి వెళ్ళి కట్ చేయించుకొని వచ్చానండి. ఒక్క కాయ కట్ చేయించినందుకు 5 రూపీస్ తీసుకున్నారండి. కాయ కంటే కట్ చేసినందుకే రేట్ ఎక్కువ తీసుకున్నారు. కానీ నీట్గా కట్ చేసిందండి, చాలా బాగా కట్ చేసింది తను. మనకు కిలో దాకా ముక్కలు అయినాయండి ఇవి. ఇప్పుడు ఆ ముక్కలన్నీ నీట్గా తుడుచుకుందామండి. మనం ఒక ప్యాన్ పెట్టుకుందామండి. కిలో ముక్కలకి కిలో నూనె పడుతుంది, పల్లి నూనె అండి ఇది. బాగా నూనె వేడైనాక 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు ఎండు మిరపకాయ ఇత్తులు అండి. జీలకర్ర బాగా వేగాలండి, కలర్ వచ్చేదాకా ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, ఇప్పుడు దాంట్లో 1/2 కప్పు దాకా ఆవాలు పోసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా గోరువెచ్చగా నార్మల్ వేడి అయ్యేదాకా ఉంచండి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, కొంచెం పసుపు వేసి బాగా కలపండి. ముక్కకు పట్టేటట్టు కలపండి. కిలో ముక్కలకి కిలో అల్లిమెల్లిగడ్డ పేస్ట్, 1 లీటర్ అంటే కిలో ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉంది. సో అల్లిమెల్లిగడ్డ పేస్ట్ మొత్తం వేసి బాగా కలపండి. ఒక 3 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. కిలో ముక్కలకి 1/2 కారం, 1/2 కిలో ఉప్పు వేసి బాగా కలపండి. ముక్కలకు పట్టేటట్టు బాగా కలపండి. మనం చల్లారి పెట్టుకున్న ఆయిల్ ఇలా పోసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉంటే నాకు నోరు ఊరిపోతుందండి ఈ స్మెల్కి. మా పిల్లలు కూడా నేను ఎప్పుడెప్పుడు కలుపుతానా, ఎప్పుడు అయిపోతుందా
ఎప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నారు నా పక్కన కూర్చొని. అంతేనండి, మన ఎమ్మి మామిడికాయ చట్నీ రెడీ అయిపోయింది. మీరు ఈ మామిడికాయ పచ్చడి ఏ స్టైల్లో చేస్తారో ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.